హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈ రోజు మన వీడియోలో గోదావరి స్పెషల్ తాటిగారెలను చూపించబోతున్నానండి. ఈ తాటిగారెలు టేస్ట్ అయినా స్మెల్ అయినా కానీ అదిరిపోతుందండి. మరి ఈ సీజన్ లో దొరికే తాటిపళ్ళుతో ఈ విధంగా తాటిగారెలను వేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ తాటిగారెలను చేసుకున్న తర్వాత వారం రోజుల పాటు స్టోర్ చేసుకొని తినచ్చండి. ఇవి అస్సలు పాడవవు, చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోని అవసరం లేదండి. వీటిని బయట పెట్టినా కూడా అస్సలు పాడవవు. మరి లేట్ చేయకుండా గోదావరి స్పెషల్ తాటిగారెలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. తాటిగారెలను చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఒక బాగా పండిన తాటి పండును తీసుకోవాలి. ఇప్పుడు ఈ తాటిపండుని 3 భాగాలుగా మజ్జిగ నొక్కి తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం నొక్కి తీస్తే చాలండి. తాటిపండు అనేది 3 విధాలుగా విడిపోతుంది. తాటిపండును తీసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్క తాటిపండులో పురుగులు కూడా ఉంటూ ఉంటాయి. మనకి తాటిపండులో 3 టెంకలు ఉంటాయండి. ఒక్కొక్క టెంకని కూడా తీసుకొని ఇప్పుడు ఈ తాటిపండు పైన ఉన్న బ్లాక్ పార్ట్ మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. బాగా పండిన తాటిపండుని తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి తొక్క అనేది. ఈ విధంగా 3 టెంకలకు ఉన్న తొక్క మొత్తాన్ని కూడా తీసేసుకొని వీటిని ఒక ప్లేట్ లో పెట్టుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3 టెంకుల్లో ఉన్న గుంజు మొత్తాన్ని కూడా సపరేట్ చేసేసుకోవాలండి. ఈ గుంజుతోనే మనం తాటి గారెలను వండుకుంటాము. ఇప్పుడు ఈ తాటి గుంజును తీసుకోవడం కోసం ఏదైనా ఒక చిల్లుల గిన్నెను తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా రఫ్ చేస్తే మనకి గుంజు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా 3 టెంకెలకి ఉన్న గుంజు మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు గుంజు మొత్తాన్ని కూడా తీసేసుకున్న తరువాత ఇప్పుడు ఈ గుంజులో ఏమైనా పీచు లాంటిది ఉంటే తీసేసుకోవాలండి. లేదంటే మనం గారెలు తినేటప్పుడు మధ్య మధ్యలో పీచు కింద తగులుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లం మనకి తాటిపండు స్వీట్ ని బట్టి వేసుకోవాల్సి ఉంటుందండి. ఒక్కొక్క తాటిపండు అయితే చాలా తీయగా ఉంటుందండి. బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి పూర్తిగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా ఉంచడం వలన ఈ తాటి గుంజులోకి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. అలానే 1/2 కప్పు వరకు సుజీ రవ్వని వేసుకోవాలి. కావాలంటే 1.5 కప్పు వరకు కూడా వరిపిండిని వేసేసుకోవచ్చండి. కానీ ఇలా ఉప్మా రవ్వని వేసి చేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి గారెలు అనేవి. ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో 1/2 కప్పు వరకు తురుముకున్న కొబ్బరి కూరని వేసుకోవాలి. ఈ గారెల్లో కొబ్బరి కూర వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి కూరని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు వరకు సాల్ట్ ని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. గరిటతో కలిపే కంటే కూడా చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ పిండిని బాగా నాననివ్వాలి. మనం పిండిని కలుపుకునేటప్పుడు ఈ విధంగా పల్చగా లూజుగా ఉన్నట్టే అనిపిస్తుందండి. కానీ పిండి బాగా నానిన తర్వాత ఇదంతా కూడా గట్టిగా అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండి మొత్తాన్ని కూడా కలిపేసుకొని గారెల కింద వేసేసుకోవాలి. గారెలను వేసుకోవడానికి ఏదైనా పాలిథీన్ కవర్ని కానీ అరిటాకని కానీ లేదంటే బటర్ పేపర్ మీద కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు చేతిని తడి చేసుకుంటూ గారెల కింద ఒత్తుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా గారెలను వేసుకుంటే చక్కగా వచ్చేస్తాయండి. ఇప్పుడు బాగా మరుగుతున్న నూనెను మంటను మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా గారెల కింద వేసేసుకోవాలి. ఈ గారెలను వేసుకునేటప్పుడు ఒకదాని మీద ఒకటి కాకుండా విడివిడిగా వేసుకుంటే గారెలు అనేవి లోన వరకు కూడా బాగా వేగుతాయండి. ఈ విధంగా గారెలను వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక వైపు వేగిన తర్వాత మరొక వైపుకి తిప్పుకోవాలి. ఇలా 2 పక్కల కూడా ఎర్రగా వేగేంత వరకు గారెలను వేపుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అలానే మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా గారెల కింద వేసుకోవాలి. గారెలను వేపుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టి వేపుకోవాలండి. అప్పుడే గారెలు లోన వరకు కూడా బాగా ఉడుకుతాయి. ఈ గారెలను వేడిగా ఉన్నప్పుడు తింటే కొంచెం చిరిచేదుగా ఉన్నట్టు అనిపిస్తాయండి. ఈ గారెలను వండిన రోజు కంటే కూడా తర్వాత రోజు తింటే టేస్ట్ అనేది అద్దరిపోతుందండి. చూసారు కదండి, ఈ తాటి గారెలను చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండి. మరి ఈ తాటిపళ్ళు కాలాన్ని బట్టి దొరుకుతూ ఉంటాయండి. మరి సీజనల్ గా వచ్చిన పళ్ళను తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి. మరి మీరు కూడా ఈ తాటిగారెలను ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం యోష్ని కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.